తిరిగి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కూనూరు దగ్గర ఆర్మీ ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హెలికాప్టర్లో ఉన్నట్టు చెప్తున్నారు. కోయంబత్తూర్ సూలూర్ ఐఏఎఫ్ స్టేషన్ నుంచి వెల్లింగ్టన్ కు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. జరిగిన ఘటనపై మోదీకి రాజ్నాథ్ వివరించారు కూడా. కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ సమాచారం తెలియడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్లో మొత్తం 9 మంది ఉన్నారు. అయితే విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. హెలికాప్టర్ లో మొత్తం 9 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. బిపిన్ రావత్ తో పాటు మధులిక రావత్, బ్రిగేడియర్ లీడర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, గురుసేవక్ సింగ్, జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, సాయి తేజ్ సత్పాల్ ఉన్నట్టుగా అఫీషియల్ గా సమాచారం అందుతోంది. అయితే భారత వాయుసేన తమ ట్విట్టర్ ఖాతాలో ప్రమాద వివరాలను వెల్లడించింది. హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. తమిళనాడులో జరిగిన ఈ ప్రమాదంపై తక్షణమే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. కోయంబత్తూర్ సూలూరు మధ్య నీలగిరి కొండల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా స్థానికులు కూడా ఆ పనుల్లో ఇప్పుడు సహకరిస్తున్నారు. M1 సిరీస్ హెలికాప్టర్ టేక్ ఆఫ్ జరిగిన కాసేపటికే కూలిపోయినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రకటించింది. హెలికాప్టర్ నేల కూలిన వెంటనే భారీగా పొగ వ్యాపించింది. మంటలు, పొగ మధ్య నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రైట్, హెలికాప్టర్ లో సిడిఎస్ బిపిన్ రావత్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 9 మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రమాదానికి గురైన ఐఏఎఫ్ M117 కి సంబంధించిన చాపర్ గదిని చెప్తున్నారు. వాయుసేన కూడా ఈ అంశాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. కృష్ణ. విజయచంద్రిక, తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మిస్సెస్ బిపిన్ రావత్ కన్నుమూశారు. బిపిన్ రావత్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా మనకు అనధికారిక వర్గాల నుంచి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అధికారికంగా మరికొద్దిసేపట్లో ఇది కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా బిపిన్ రావత్ను దగ్గరలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్, వెల్లింగ్టన్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ కూడా బిపిన్ రావత్ను తరలించారు అధికారులు. అతని కండిషన్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది. ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్. బిపిన్ రావత్ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. బిపిన్ రావత్తో పాటు మొత్తం 9 మంది ఉన్నారు. బిపిన్ రావత్ మిస్సెస్, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు, మరికొంతమంది డిఫెన్స్ స్టాఫ్ ఈ యొక్క హెలికాప్టర్లో ఉన్నారు. మొత్తం 9 మంది ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు సెర్చ్ ఆపరేషన్ కోసం దగ్గరలో ఉన్నటువంటి ఐఏఎఫ్ కోయంబత్తూరులో ఉన్నటువంటి స్టేషన్ నుంచి హెలికాప్టర్లు వెళ్ళాయి. రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. మొత్తానికి ఈ 9 మంది మృతదేహాలను కూడా కనిపెట్టడం జరిగింది. ఒక 3 మృతదేహాలు మాత్రం 80% మేరకు కాలినటువంటి పరిస్థితి ఉంది. బిపిన్ రావత్ కూడా బయటికి తీశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ మిలిటరీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందని
ఆర్మీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఆయనతో పాటు ఈ హెలికాప్టర్లో ప్రయాణించినటువంటి మిస్సెస్ మధులిక రావత్ రిపోర్టెడ్లీ పాస్ డేవే అన్నది మనకి వస్తున్నటువంటి సమాచారం. ఇక ఇప్పుడు ఈ యొక్క కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించి ప్రధాని మోదీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపైన ఒక ప్రకటన చేయబోతున్నారు. డైరెక్ట్గానే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత ప్రధాని మోదీ కూడా స్పందించబోతున్నారు. త్రివిధ దళాధిపతి అయినటువంటి రాష్ట్రపతి కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ త్రివిధ దళాలకు సంబంధించి కొత్త ఫోర్స్ సిడిఎస్ని ఏర్పాటు చేసిన తర్వాత నిజానికి రాష్ట్రపతి ఈ త్రివిధ దళాధిపతి అయినప్పటికీ కూడా రాష్ట్రపతికి ఈ త్రివిధ దళాలకు మధ్య ఈ సిడిఎస్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ సిడిఎస్ను ప్రస్తుతం బిపిన్ రావత్ చేపట్టారు. తొలి సిడిఎస్ అనే చెప్పొచ్చు. కొత్తగా ఈ పోస్ట్ను క్రియేట్ చేసిన తర్వాత తొలి సిడిఎస్ అనే చెప్పొచ్చు. సో MI-17V5 హెలికాప్టర్లో ప్రయాణించినటువంటి ఈ ప్రయాణికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్కు IAF అధికారులు అందజేశారు. ఆ నివేదికనే ప్రధాని మోదీకి కూడా ఆయన అందజేశారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు క్రూ అండ్ ప్యాసింజర్స్ మేనిఫెస్టో అంటూ ఢిల్లీ నుంచి సుల్లూరుకు ఈ ప్యాసింజర్స్ బయలుదేరారు. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ నెంబర్ కూడా K3602. అదే ప్యాసింజర్స్ డీటెయిల్స్ని కూడా ఇందులో పెట్టడం జరిగిందంటే ప్రతి ప్యాసింజర్కు సంబంధించినటువంటి వివరాలను ఏ హెలికాప్టర్ వెళ్ళినా కూడా అందులో ప్రతి హెలికాప్టర్ యొక్క వివరాలను అందులో ప్యాసింజర్స్ వివరాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఇందులో డేట్ కూడా 8/12/21 అనేసారు. ఈ యొక్క లిస్ట్ నేమ్స్ ఆఫ్ ప్యాసింజర్స్లో జనరల్ బిపిన్ రావత్ PVSM, ఈయనకు సంబంధించినటువంటి ఏవైతే మెడల్స్ అవార్డులు వచ్చాయో వాటన్నిటిని కూడా ఇందులో ప్రస్తావించారు. బిపిన్ రావత్ పక్కన PVSM, UYSM, AVSM, YSM, SM, VSM, ADC అంటే ఇంత ఇదిగా ఆయన సేవలు అందించారు కాబట్టి ఆయన సిడిఎస్కు అర్హత సంపాదించారని అనుకోవచ్చు. ప్రెసిడెంట్ CWD. అదేవిధంగా మిస్సెస్ మధులిక రావత్ డెసిగ్నేషన్ మనం చూసుకుంటే బిపిన్ రావత్ పక్కన డెసిగ్నేషన్లో సిడిఎస్ అని రాశారు. కానీ మధులిక రావత్ డెసిగ్నేషన్ చూసుకుంటే ప్రెసిడెంట్ DWWA అని కూడా ఇందులో పేర్కొన్నారు. అంటే అఫీషియల్ అని కూడా ఇందులో పేర్కొన్నారు. అఫీషియల్ నాన్ అఫీషియల్ అంటే అఫీషియల్ అన్నారు. మరి కుటుంబ సభ్యుల లేకపోతే వేరే అఫీషియల్స్ అనేది చూడాలి. తర్వాత మూడో సభ్యులు బ్రిగేడర్ LS లిద్దర్ SM VSM. అదేవిధంగా 4వ నెంబర్గా లెఫ్టినెంట్ కర్నల్ హర్జీందర్ సింగ్. అదేవిధంగా 5వ నెంబర్ NK గుర్సేవక్ సింగ్, NK జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ నాయక్ వివేక్ కుమార్, లెఫ్టినెంట్ నాయక్ B సాయి తేజ, హ్యావ్ సత్పాల్. వీళ్ళు 9 మంది పేర్లు ఈ యొక్క లిస్టులో ఉన్నాయి. ఈ 9 మందిలో కూడా ఒక్కరు కూడా ప్రస్తుతం మాట్లాడే పరిస్థితులు లేరు. కొంతమందిని అంటే హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది అక్కడే ఉంటే కొంతమంది బాడీలు మాత్రం పక్కన చాలా చెదురుగా పడిపోయాయి. సో ఈ 9 మందికి సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి తరలించారు. అందరినీ దాదాపు ఈ 9 మందిని కూడా అక్కడికి మిలిటరీ హాస్పిటల్కి తరలించారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది. కానీ అందరి పరిస్థితి అయితే చాలా సీరియస్గానే ఉందనే చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా ఆందోళనగానే ఉంది. సిడిఎస్ బిపిన్ రావత్ పరిస్థితి పైన క్షణానికి రాజ్నాథ్ సింగ్ అక్కడి నుంచి ఆరా తీస్తున్నారు. ఇది పెద్ద లాస్ అనే చెప్పొచ్చు. మన డిఫెన్స్ చీఫ్తో పాటు మరికొంతమంది 9 మంది మృతి చెందడం అన్నది ఒక బిగ్ లాస్ అనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి అంటే ఎందుకు ఈ బిపిన్ రావత్ వెళ్ళటం జరిగింది కుటుంబ సభ్యులతో పాటు, అక్కడ ఏదైనా అధికారిక కార్యక్రమం ఉందా లేదా అనే వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ విలేకరులను ఉద్దేశించి కానీ లేకపోతే జాతిని ఉద్దేశించి కానీ మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కృష్ణ, 9 మంది ప్రయాణిస్తున్నారు అంటున్నారు కదా, 9 మంది గుర్తించారా? అంటే అందరినీ కూడా కొంతమంది కొంత హిల్స్ లో స్లోప్స్ లో పడిపోయారని చెప్తున్నారు కదా, అందరినీ కూడా గుర్తించగలిగారా మొత్తం 9 మందిని?
ప్రస్తుతానికైతే అందరినీ గుర్తించినట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 9 మంది అంటే కొంతమంది లోపల లోయల్లో పడ్డారు, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే పనిలో రెస్క్యూ ఆపరేషన్లో ఈ యొక్క హెలికాప్టర్లు ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ స్టాఫ్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. మనం విజువల్స్లో చూస్తుంటే అసలు ఎంత పెద్ద ప్రమాదం అన్నది కూడా మనం చూడొచ్చు. అంటే ఎంత స్పీడ్గా వచ్చి అది ఢీకొనడం జరిగింది. అక్కడ కింద అంటే సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల జరిగిందా, అసలు ఆ యొక్క ప్రమాదం ఎందుకు జరిగింది అనే దానిపై అయితే ప్రస్తుతం చాలా సీరియస్గానే విచారణకైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదేశాలను జారీ చేసింది. విచారణ తర్వాత అక్కడ టెక్నికల్ స్నాక్ కారణంగా జరిగిందా లేకపోతే వేరే కారణంగా ఏమైనా జరిగిందా, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్నది తెలుస్తుంది. అయితే మనం అక్కడ విజువల్స్ని బట్టి చూస్తుంటే వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గానే ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి లేదు. ఏమైనా ఒకసారి డిస్టర్బెన్స్గా ఉంటే అటువంటి ప్రయాణాలను దాదాపు వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఢిల్లీ నుంచే ఈ యొక్క కోయంబత్తూర్కి ఈ యొక్క ప్రత్యేక హెలికాప్టర్ ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే కోఆర్డినేట్ బిపిన్ రావత్ టూర్ను కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాడార్లో ప్రమాదాన్ని గుర్తించి మరో హెలికాప్టర్ని అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎంతమంది ఇందులో ప్రాణాలతో బతికి బయటపడతారు అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ బిపిన్ రావత్ పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది. మిస్సెస్ మధులిక రావత్ మరణించినట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో మరో 3 కూడా మృతి చెందారు. మిగతా వారి పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది. కొంతమంది పరిస్థితి అయితే కాళ్ళు చేతులు కూడా పోయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అంటే 80% 90% మేరకు కాలినటువంటి ఈ బాడీలతో వాళ్ళందరినీ దగ్గరలోనే ఉన్నటువంటి అంటే కోయంబత్తూరుకి దగ్గరలో ఉన్నటువంటి విల్లింగ్టన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ హాస్పిటల్కు పంపించడం జరిగింది, ఆర్మీ హాస్పిటల్కు. అందులో ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స చేస్తున్నారు. అక్కడే మొత్తం డిఫెన్స్ స్టాఫ్ అంతా కూడా మోహరించి ఉంది. సో సిడిఎస్కి ఈ విధంగా ప్రమాదం జరిగినప్పుడు జనరల్గా ఇక్కడి నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా ప్రస్తుతం ఇటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కూడా వెంటనే ఈ యొక్క సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ప్రత్యేక విమానాల్లో అక్కడికి బయలుదేరి వెళ్ళారు. మరికొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. విజయచంద్ర. అలాగే కృష్ణ, వీరి పర్యటన మొత్తం అఫీషియల్ అంటున్నారు. అంటే ఏ కారణంతో వీళ్ళందరూ కూడా అఫీషియల్ పర్యటనకి వెళ్ళారు? కారణం ఏంటి? అయితే అఫీషియల్ అనేది ఈ టూర్ లిస్ట్లో అఫీషియల్ అని రాశారు, కానీ దానికి సంబంధించి ఎందుకు అన్నది తెలియలేదు. అంటే వీళ్ళంతా కూడా అధికారుల స్టాఫా అన్నది వాటి వివరాలు చెప్తూ ఆ టూర్లో అంటే హెలికాప్టర్లో ఎవరెవరు ఎక్కారు, ఆ ప్యాసింజర్స్ లిస్టు అన్న దానిపైన అందరికీ సంబంధించి వాళ్ళ డెసిగ్నేషన్స్, తర్వాత వాళ్ళు ఈ టూర్ ఏ పర్పస్ అన్న దానిలో చూసుకుంటే పర్సనల్ అఫీషియల్ అన్నప్పుడు ఈ టూర్ మొత్తంగా కూడా అఫీషియల్ అనే ఇందులో రాయటం జరిగింది. అందులో ఉన్నటువంటి 9 మంది సభ్యులు కూడా అఫీషియల్ టూర్గానే వెళ్తున్నట్లుగా ఇందులో రాశారు. కాబట్టి అక్కడ కార్యక్రమం అంటే బహుశా ఈరోజు లేదా రేపు అక్కడ ఏమైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా అక్కడ ఉండొచ్చు. పక్కనే రామేశ్వరం, కోయంబత్తూరు, తర్వాత పక్కనే రామేశ్వరం ఉంది కాబట్టి ఏమైనా ఎయిర్ షోకి అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేయడానికి ముందస్తు చర్యల్లో భాగంగా అంటే అక్కడ ఏమైనా చర్యలు తీసుకోవడానికి రాబోయే రోజుల్లో ఏమైనా కార్యక్రమాలు చేపట్టడానికి వాటిని ముందుగా పర్యవేక్షణ చేయడానికి ఏమైనా వెళ్ళుండొచ్చు. దానికి సంబంధించి అధికారిక కార్యక్రమం అని చెప్పారంటే జనరల్గా ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా ఎటువంటి లీకులు ఇవ్వరు. ఈ యొక్క పర్యటనలన్నిటి కూడా చాలా సీక్రెట్గానే ఉంచుతారు. అక్కడ డెసిగ్నేషన్ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేంత వరకు కూడా చాలా సీరియస్గానే వాటిని ఉంచుతారు. ఈ యొక్క సమాచారాన్ని ఎక్కడ కూడా బయట పెట్టరు. అదేవిధంగానే ఇది జరిగింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలను ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచే అక్కడికి కోయంబత్తూరుకి వెళ్ళటం జరిగిందన్న విషయాలు మాత్రమే ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. కానీ అక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళారు అనేది మాత్రం చాలా సీక్రెట్గానే ఉంచారు. ప్రస్తుతానికైతే అది కూడా సీక్రెటే. మరికొద్దిసేపట్లో ఏమైనా దీనికి సంబంధించిన వివరాలు అంటే రాజ్నాథ్ సింగ్ కానీ లేకపోతే
ప్రధాని మోదీ కానీ వీళ్ళంతా దీనికి సంబంధించి ఏమైనా వివరాలు బయటపెట్టచ్చు. వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మిగతా వివరాలను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారులు బయటపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆర్మీ, నేవీ, అదేవిధంగా మిగతా డిఫెన్స్ స్టాఫ్ అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. దాదాపుగా ఈ యొక్క సిడిఎస్ని కోల్పోవడం, మేజర్స్ని కానీ జనరల్స్ కానీ ఏదో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి, చిన్న వీళ్ళే చనిపోయారు. కానీ ఇంత పెద్దగా ఇంత డిఫెన్స్ చీఫ్ చనిపోవడం అన్నది, సిడిఎస్ చనిపోవడం అన్నది మాత్రం ఇదే తొలిసారనే చెప్పచ్చు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. అందుకే బిపిన్ రావత్ గతంలో ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు ఎటువంటి సేవలను అందజేశారు దేశానికి అన్న దానిపైన అందరూ ఒకసారి నెమరు వేసుకుంటున్నారు. అనేక గడ్డు పరిస్థితులు కూడా పాకిస్తాన్, అదేవిధంగా చైనాతో కొంచెం అప్పుడు ఇండియా యొక్క అనుబంధాలు కొంత వర్స్గానే ఉండేవి. ఆ సమయంలోనే ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఆ సమయంలో ఏ విధంగా ఆయన సేవలు అందించారు, మిగతా స్టాఫ్కి అంతా ఏ విధంగా ఇన్స్పిరేషన్గా నిలిచారు అన్న దానిపై కూడా అందరూ అధికారులంతా వాళ్ళ అనుభవాలను నెమరు వేసుకునేటువంటి పరిస్థితి. ఇదైతే తప్పకుండా ఒక బిగ్ లాస్ అనే చెప్పచ్చు. విజయేంద్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం